అయినటువంటి ప్రమదగణములన్నీ ఆయన చుట్టూ తిరుగుతుంటాయి. భూతగణములు తామస ప్రమద భూతనాథుండు, అస్థి భూషణుండు, భూతిలిప్తుండు, ఒంటికి శవభస్మ రాసుకుని ఉంటాడు. దానికి తోడు అస్థిభూషణుండు, పుర్రెలమాల ఎముకలమాల మెళ్ళో వేసుకుంటాడు. ఇవన్నీ చాలవన్నట్లు ఉగ్ర పరేత భూ నికేతనుండు, శ్మశానంలో తిరుగాడుతుంటాడు. ఉగ్ర పరేత భూ నికేతనుండు ఎవరిని ఆయన గౌరవించారు కాబట్టి మర్యాద అన్నమాట శివుడికి ఎందుకు అన్వయం అవుతుంది? మర్యాద లేనివాడు తామస ప్రమదభూతనాథుండు, ఉన్మత్త ప్రియుండు, ఉన్మత్తనాథుండు, ఇన్ని మాటలు వాడాడుగా. అన్ని కలిపేసి ఒక మాట చెప్పేస్తాను. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టిని అంతటినీ చేశాడు. చేసినప్పుడు ఏమైందంటే ఉగ్రమైనటువంటి భూతములు, పిశాచములు ఇవన్నీ కూడా లేచాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే శ్మశానంలో ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే అసుర సంధ్య వేళ దాటిపోతే వాటికి ఆనుకూల్యత, అవి వెళ్ళచ్చు ఊళ్ళోకి. అందుకే విషక్రిములన్నీ సూర్యాస్తమయం తర్వాత లేవాలి అని ఈశ్వర నిర్ణయం. మనుష్యులకు వాటికి ఇబ్బంది రాకూడదు. సూర్యోదయాత్పూర్వం లేచేవాడు మనిషి, సూర్యాస్తమయం తర్వాత లేచేవి విషక్రిములు, తేళ్లు, జర్రులు, పాములు అన్నీ అప్పుడు పైకొస్తాయి. రాత్రి నిద్ర పట్టలేదు అన్న వాడికి కూడా దుష్టమైన ఆలోచనలు ఉన్నాయని గుర్తు. లేకపోతే పగటి పూట సంతోషంగా ఉండి రాత్రిపూట నిద్రపోతాడు. నీ చెప్పట్లేదు ఈ మాట. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు, రాత్రి నిద్ర పట్టలేదు అంటే నీ ఎందేవో దుర్మార్గ గుణాలు ఉన్నాయి అందుకే పట్టలేదు అన్నాడు. ఉన్నాయి నిజమే, నా తమ్ముడి బిడ్డల రాజ్యం నాది చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే నిద్ర పట్టదు ఒప్పుకున్నాడు విదురుడి దగ్గర. కనుక పరమేశ్వరుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయన బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి అంతట్లో ఈ భూతములు, ప్రేతములు, పిశాచములు, ఈ గణములన్నీ ఉన్నాయి. ఇవి శ్మశానమునందు ఉంటాయి. ఇప్పుడు ఈ గణములన్నీ ఊళ్ళోకి వచ్చి పడిపోతున్నాయి. వచ్చి పడిపోయి లోకాలని పాడు చేస్తున్నాయి. పాడు చేస్తుంటే ఎక్కడా ఓ యజ్ఞం జరగదు, ఓ యాగం జరగదు, ఒక ఈశ్వరారాధన జరగదు. ఎలా? లోకానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులైతే భూత ప్రేత పిశాచాదులన్నీ ఎవరికి పిల్లలు?